నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తరువాత ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒకటే డిస్కషన్, వాళ్ళ కుటుంబ నేపథ్యం గురించి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ తాత ఏం చేసేవాడు, వాళ్ళ ముత్తాత ఏం చేసేవాడు, వీళ్ళ నాన్నగారు ఏం చేశారు, ఈయన ఇప్పుడు ఏం చేశాడు అనేది మొత్తం ఒకసారి ఎగ్జామ్కి పోయే ముందు పిల్లోళ్ళు రివిజన్ చేసుకుంటారు కదా, అలా రివిజన్ చేసుకుంటున్నారు. వాస్తవంగా ఆ గతాన్ని మర్చిపోయి రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆ చనిపోయాడనేటువంటి ఒక సింపతి కావచ్చు, ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలకు ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకొని ఆయనలాగే పరిపాలిస్తాడో, ఈయన వస్తే ఆయనలాగే ఏదైనా సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాడని చెప్పి వాళ్ళు ఆశపడము, ఈయన నవరత్నాలని పెట్టడము, దానికి టెంప్ట్ అవ్వడము, ఈయన్ని ముఖ్యమంత్రిని చేయడము, ఒకసారి ఆ గతాన్ని మర్చిపోయి ఈయన్ని ముఖ్యమంత్రి చేయడం మనం అందరము చూసాము. 5 సంవత్సరాలు పరిపాలించను కూడా పరిపాలించాడు. సో జనాలు మర్చిపోయారు ఏం జరిగిందనే విషయాన్ని. సో ఈ తరం వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వాళ్ళ వరకు జగన్మోహన్ రెడ్డి గారి గతం అయితే పెద్దగా తెలియదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, అసలు నిజంగా వాళ్ళ కులమేమి, వాళ్ళ మతమేమి, వాళ్ళ వృత్తి ఏమి అనే విషయాలు తెలియదు. కేవలం అతన్ని మాజీ ముఖ్యమంత్రిగానే తెలుసు, అప్పట్లో ముఖ్యమంత్రి. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు కొడుకని మాత్రమే అనుకుంటున్నారు. కానీ సో వాళ్ళ రాజారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాతగారు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ ముత్తాత వెంకటరెడ్డి గారు ఏం చేసేవాళ్ళు, అసలు మాకు ఓటమే ఎరుగని ఫ్యామిలీ మాదంటారు కదా, మరి నిజంగానే ఓటమి ఎరుగని ఫ్యామిలీ ఏమో ఇది. సో ఎలాగో గూగుల్లో ఉంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోలేదు, ఎంపీగా ఓడిపోలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోలేదు, ఎంపీగా ఓడిపోలేదు. వివేకానంద రెడ్డి గారు కూడా ఎప్పుడు ఓటమి ఎరగరు. అప్పుడు ఎమ్మెల్సీలో ఓడిపోయినా అదే అసలు హత్యకు కారణం అనుకోండి, అది వేరే టాపిక్. సో ఓటమి ఎరుగని వీరులం మేము, ధీరులం మేము అని చెప్పి వీళ్ళు ఏదైతే ఎలివేషన్లు వేసుకుంటారో వాటికి మొత్తానికి చెక్ పడింది. అసలు వీళ్ళు వార్డు మెంబర్గానే ఓడిపోయినటువంటి ఫ్యామిలీ ఇదని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎప్పుడైతే ఈయన తన తండ్రి మరణానికి, అదేవిధంగా వాళ్ళ తాత మరణానికి కారణము చంద్రబాబు నాయుడు అని చెప్పాడో, సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఆ తరం నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి నెమరేసుకుంటున్నారు. వీళ్ళ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అదేవిధంగా వీళ్ళ రాజకీయ చరిత్ర ఏ విధంగా మొదలైంది, వీళ్ళు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అని చెప్పి నెమరేసుకుంటూ దాన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటే ఈ తరం వాళ్ళు అవునా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఘన చరిత్ర ఉందా అని చెప్పి ఇప్పుడు జెన్జీ కిడ్స్ కూడా తెలుసుకుంటా ఉన్నారు. సో బురదలో రాయేశాడు, ఇప్పుడు వచ్చి ఆయన ముఖం మీదే పడింది. ఆయన ఏ ఉద్దేశంతో హత్యా రాజకీయాలను చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించాలనేటువంటి ఒక దురుద్దేశంతో పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఇప్పుడు కాస్త బెడిసి కొట్టింది. అంటే ఆ మందు వికటించింది. సో చంద్రబాబు నాయుడు గారు నిజంగా హత్యా రాజకీయాలనే ప్రోత్సహిస్తారు అని చెప్పి జనాలు నమ్మితే ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఎలా అవుతాడనేటువంటి కనీస ఇంకిత జ్ఞానాన్ని మరిచి, ఈయనకు కాదు ఇంకిత జ్ఞానం ఉండాల్సింది, ఆ స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళకి ఇంకిత జ్ఞానం ఉండాలా. పాపం ఈయన ఏదో వాళ్ళు రాసిస్తారు, ఈయన చదివేస్తాడు అనుకోండి. ఆ స్క్రిప్ట్ రాసేవాడికన్నా చిన్న కామన్ సెన్స్, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి అయితే ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఎలా నిలదొక్కుకోగలుగుతాడు, ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఎలా అవుతాడని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదండి స్క్రిప్ట్ రాసి ఇచ్చేటప్పుడు. ఇప్పుడు వచ్చి అప్పుడెప్పుడో రాజారెడ్డి చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి బయట వస్తూ ఉంటే నువ్వు ఇంకా అసెంబ్లీకి రావని ఆయన ఏదో చెప్పాడని, ఈయనే చంపేశాడని. అసలు రాజశేఖర్ రెడ్డి గారి హత్యానంతరము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో, ఈయన చాలా కీలకంగా ఉన్నాడు. 30 పైచిలకు ఎంపీలు ఉన్నారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టకుండా రిలయన్స్ స్టోర్ల మీద దాడులు చేసి రిలయన్స్ స్టోర్లలో ఉన్నటువంటి వస్తువులంతా తీసుకుపోయింది ఎవరు? సో అదేదో సముద్రంలో వాయువు ఉందని దాన్ని రాజశేఖర్ రెడ్డి గారు రిలయన్స్ వాళ్ళకు ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నారని చెప్పి అప్పట్లో సొల్లు కబుర్లు అన్నీ చెప్పి రిలయన్స్ వాళ్ళే సోనియా గాంధీతో కలిసి ఈ హత్య చేయించారని చెప్పినటువంటి వీళ్ళు ఇప్పుడు సడన్గా మాట మార్చి చంద్రబాబు నాయుడు మీద తోస్తూ ఉన్నారు. సో నిజంగా చంద్రబాబు నాయుడు హత్య చేయించుంటే నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, మరి విచారణ ఎందుకు చేయించలేదు? మీ నాన్నగారంటే ప్రేమ లేదా? మీ నాన్నగారు చనిపోవడమే బాగుంది అని అనుకుంటున్నావా? మరి ఏంటి సమాధానం ఏం చెప్తావు? మీ నాన్నగారి ఫోటో పెట్టుకొని నువ్వు ఎన్నికలకు వెళ్ళినటువంటి నువ్వు
మీ నాన్నగారిని ఒకవేళ చంద్రబాబు నాయుడే చంపింటే నువ్వు మరి విచారణ చేయాలి కదా, పోలీసులు నీ చేతిలోనే ఉన్నారు కదా, నువ్వు మెచ్చినటువంటి నీకు ఇష్టమైనటువంటి మీ బీజేపీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉండింది, మీరు క్లోజ్ అనేసి మన ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పాడు కదా. సో కాబట్టి ఏదైతే ఏ ఉద్దేశాన ప్రెస్ మీట్ పెట్టాడో కానీ ఇప్పుడు బెడిసి కొట్టి మొత్తం వెంకట్రెడ్డి అనేటువంటి మీ ముత్తాత ఏం చేస్తున్నాడో, మీ తాత రాజారెడ్డి ఏం చేసేవాడో, రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా రాజకీయాల్లోకి రాకముందు కావచ్చు, రాజకీయాల్లో ఏ విధంగా రాణించగలిగాడు, రాజకీయాల్లో రావడానికి ముఖ్యమంత్రి కావడానికి ఏ పనులు చేశాడు అనేటువంటి మొత్తం విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బహిర్గతం అయిపోయింది. పాపం ఎవరో జార్జి రెడ్డి అంట, మీ పెదనాన్న అనుకుంటా, ఆయన భాగవతం కూడా మొత్తం బయటపడింది. మీరు సాక్షి పేపర్లో ఫేవర్గా రాసుకుంటున్నప్పటికీ పేపర్లు చదివే ఓపిక ఎవరికి లేదు, ఇప్పుడంతా సోషల్ మీడియా కాలం అయిపోయింది. కాబట్టి అనవసరంగా మర్చిపోయినటువంటి గాయాన్ని, మానిపోయినటువంటి గాయాన్ని మళ్ళా గుర్తు చేసి అసలు ఏం జరిగిందని చెప్పి ఈ తరం వాళ్లకు పూసగుచ్చేటట్లు చేసింది మాత్రం ఈ టోటల్ క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి గారే. వాళ్ళకు తెలియదు, ఈ తరం పిల్లోళ్ళకి తెలియదు, నీ చరిత్ర తెలియదు, నీ ఘన చరిత్ర తెలియదు. ఇప్పుడు మొత్తం తేట తెల్లమైపోయింది. పుంకాలుగా బాధితులు కావచ్చు, అదేవిధంగా మీరేమన్నారు, రాజారెడ్డిని హత్య చేయించిన వాళ్ళని వదిలేశారని, ఆయన హత్య చేసిన ఆ కేసుల్లో ఇరుక్కున్న ఆయనే వచ్చి ఇప్పుడు మొత్తం బట్టబయలు చేశారు. ఒకవైపు బీటెక్ రవి, ఒకవైపు ఆ పార్థసారథి రెడ్డి, మరోవైపు పులివెందులకు సంబంధించినటువంటి నాయకులు, ఎవరెవరైతే రాజారెడ్డి బాధితులున్నారో, రాజశేఖర్ రెడ్డి గారి బాధితులున్నారో వాళ్ళందరూ ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి మొత్తం పురాణాన్ని బయట పెడుతున్నారు. ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే అసలు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంది? ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ప్రజా సమస్యల మీద మాట్లాడడమో, లేకపోతే కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల మీదనో, సంక్షేమ కార్యక్రమాల మీదనో, అభివృద్ధి మీదనో పెట్టాల్సింది పోయి మీ పురాణం మొత్తం వచ్చుకొచ్చి చెబితే పురాణాలకు ఓట్లు పడవు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీ కుటుంబం యొక్క పరువును మీరే తీసినట్లయింది. ఎవరైనా అనుకుంటారు మనవుడు కానీ కొడుకు కానీ పరువు నిలబెట్టకపోయినా పర్వాలేదు, పరువు తీయకుండా ఉంటే చాలు అని. కానీ మీరేం చేశారు? మీ తాతలు ముత్తాతలు, మీ తండ్రి గారు గౌరవంగా ఉన్నటువంటి మీ తండ్రి గారి ఆయన చరిత్రను కూడా బయటపెట్టి ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్లకు ఈ ఆత్మశాంతి కూడా లేకుండా చేసినట్లయింది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.